విషయాన్ని స్పష్టం చేయాలనేది నిన్నటి జేఏసీ సమావేశంలో కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి మీరు చెప్పిన అభిప్రాయాన్ని మేము ఖచ్చితంగా బహిరంగంగా ప్రకటిస్తాం. వాళ్ళు మాత్రమే కాదు, బీజేపీ టీడీపీతో కలవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదెంత తప్పు అది కూడా అంతే తప్పు అవుతుంది. అదే సమయంలో ఇతర రకాలైన కాంగ్రెస్ పార్టీ కూడా జగ్గారెడ్డి లాంటి వాళ్లకు మొత్తం తెలంగాణ ప్రజలను కొట్టించిన ఆకుల రాజేందర్ కూడా నిన్నటిదాకా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల రాజేందర్ను కూడా చేర్చుకోవడం కూడా అన్యాయం. ఎందుకంటే మల్కాజ్గిరిలో అనేక మంది మీద దాడులు చేశాడు ప్రత్యక్షంగా. ఆయన ఇంటికి ధర్నా కోసం పోతే దాడులు చేసి అరెస్టులు చేయించి కేసులు పెట్టించాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని చేర్చుకోవడం కూడా పార్టీలకు మంచిది కాదు అనేది విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకటి మాత్రం వాస్తవం, ఏ పార్టీని బతిమిలాడాల్సిన పని లేదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఎటువంటి ఏమంటారు ఒక రకమైన అవిశ్వాసం లేని ఒక విశ్వాసం కలిగించే రాజకీయ నాయకత్వాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఎన్నిసార్లు ఎవరికి చెప్పిన ఉపయోగం ఉండదు. కాబట్టి రాజకీయ నాయకత్వం అనేది కూడా చేస్తున్న తప్పుల్ని మనం చూస్తూనే తప్పులు చేయని రాజకీయ నాయకత్వాన్ని కూడా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించి చేస్తున్న విమర్శలు వాళ్ళ అభిప్రాయాలు మీరు కూడా మాట్లాడుతున్న తీరు వాళ్ళకు అర్థం చేసుకుంటారనే అనుకుంటాను. లేదన్నట్టయితే తప్పనిసరిగా ప్రజలు తమ అభిప్రాయాల్ని బహిరంగంగానే చెప్తారు. అది మనం రాబోయే భవిష్యత్తులో చూస్తాం.